సునంద చిక్కినాది. నేను ఎదురు పడినాక దాని మొహంలో భయాన్ని నేను చూడాలా? బండి లేదేంటి? అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎక్కడికైనా పోయింటారా? అన్నా, బండి లేదేంటి? పెద్దయ్య అడికన పోయినాడా? అవును గౌరీ, పెద్దయ్య చిన్నయ్య పని మీద ఆడుకోపోయినారు. మరి మీరు తోడుగా పోలేదా? మమ్మల్ని వద్దన్నారు గౌరీ. వద్దంటే మీరెట్టా ఊరుకున్నారు? అసలే ఆ కొండారెడ్డి మనుషులు ఎప్పుడు పగ తీర్చుకుందామని కాపు కాసి కూర్చున్నారు. ఒంటరిగా వెళ్తే ప్రమాదం కదా. ఇంతకీ ఏడకపోయినారు? హైదరాబాద్ పోయినారు. అంటే ఇక రాత్రికి రారా? సాయంకాలమేగా పోయింది, రాత్రికల్లా ఎట్ట వస్తారు? అయినా నువ్వేంది ఇన్ని ప్రశ్నలు వేస్తాడావు? అబ్బే అదేం లేదు. అవును, నువ్వు పొద్దుగాల నుంచి కనపడలేదేంది? ఏడపోయినావు? అదే మా అత్తకి ఒంట్లో బాలేదంటేను ఆస్పత్రికి తీసిపోయి వస్తున్నాను. సరే సరే, నువ్వు కూడా రాత్రికి ఎన్నే పడుకో. అట్నే. పెద్దిరెడ్డి చిన్నపరెడ్డి ఇంట్లో లేరు కాబట్టి ఇదే మంచి సమయం. ఈ రాత్రికి పెద్దిరెడ్డి కూతుర్ని లేపేస్తే ఓ పనైపోతుంది. ఈ ఇంటిల్లపాది ప్రాణం పెట్టుకుని చూసుకునే వైష్ణవిని పైకి పంపిస్తే ఆ పెద్దిరెడ్డి గుండె ఆగిపోతుంది. నా చేతికి మట్టంటకుండా నేనిక్కడ చేరిన పని పూర్తవుతుంది. ఆ పెద్దిరెడ్డి చిన్నపరెడ్డి ఇంట్లో లేరు, రాత్రికి రారు. ఆడి కూతుర్నేసేయడానికి నీకిదే మంచి సమయం. రే, మజ్జిగన్నం తినవా? చాలా కడుపు నిండిపోయింది. జానకి, మీరందరూ భోంచేశారా? చేసామమ్మా. సరే, అయితే వెళ్ళి పడుకోండి. అలాగేనమ్మా. అంజీ, నువ్వు ఈరోజు అరుగు మీద పడుకో, మాకు ధైర్యంగా ఉంటుంది. పెద్దయ్య వాళ్ళు లేరుగా? అట్లాగేనమ్మా. అమ్మగారు, పొద్దున్నుంచి ఏమైపోయావే? పాపం, అన్ని పనులు పార్వతం మొక్కతే ఎలా చూసుకుంటుంది? చూడు, నువ్వు లేకపోవడం వల్ల కడుపుతో ఉన్న జానకి కూడా పని చేయాల్సొస్తుంది. పర్లేదులేమ్మా, తనకేమవసరం ఉండి వెళ్ళిందో ఏమో. అవునమ్మా, మా అత్తకి బాగా లేకపోతే ఆస్పత్రికి తీసుకుపోయినాను. సరే సరే, చెప్పి వెళ్ళాలి కదా. ఇప్పుడెలా ఉంది మీ అత్తకి? కొంచెం పర్లేదమ్మా. మరి ఇంట్లోనే ఉండలేకపోయావా? ఇంత రాత్రి ఎందుకొచ్చావు? అది మీకు చెప్పకుండా వెళ్ళాను కదమ్మా, మీరిబ్బంది పడతారేమో అని. మేమున్నాం కదా గౌరీ, ఎందుకు కంగారుగా వచ్చేసావు? పర్లేదమ్మా, ఇప్పుడు మా ఆడపడిచొచ్చిందిలే,
మా అత్తకి తోడుగా ఉంటాది. ఇక నేను ఇక్కడే ఉంటాను. ఏంటో దీని చాదస్తమో అతి మంచితనమో అర్థం కావడం లేదు. జానకి ఇక చూసుకుంటుందిలే కాని మీరు వెళ్ళి పడుకోండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే. అవును జానకమ్మా, ఇప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకూడదు. అసలే నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు. వెళ్ళి పడుకో. బామ్మా, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళండి. ఇవ్వు. అమ్మా, మీరు వెళ్ళి పడుకోండి అమ్మా. పద కావేరి, రా. అంజీ, తలుపులన్నీ నేను పెట్టేసి పడుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. అట్టగే. రే, ఇంకెంతసేపు నన్ను ఇలా ఉంచుతారా? అసలు మీ అన్న వస్తున్నాడా లేదా? తొందరపడ మాకు. ఆయన వస్తే నీ నోరు మూత పడిపోతాది. వినడం తప్ప నీకు వేరే అవకాశం ఉండదు. రానిరా. అంతటి శత్రువులు ఎవరున్నారో నాకు తెలుసుకోవాలనుంది. రాని. రే, ఇతనేనా మీ అన్న? చూడండి, మీ పేరేంటో నాకు తెలీదు. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలీదు. నన్ను చూడగానే మీకు అర్థమై ఉంటుంది మీ మనుషులు పొరపాటు పడ్డారని. ఎవరో అనుకుని నన్ను తీసుకొచ్చారు. నన్ను వదిలేయమని చెప్పండి సార్. అలా చూస్తారేంటండి? వదిలేమని చెప్పండి. అంటే
పాతికేళ్లుగా ఎదుగుతా ఉన్నాం కదా, కాసేపు తనివి తీరని ముఖాన్ని చూద్దామని. 25 ఏళ్లుగా వెతుకుతున్నారా? సార్, మీ చూపు మందగించిందని నాకు అనిపిస్తోంది. మీరు వెతుకుతున్న మనిషి నేను కాదు సార్. నువ్వే సునందా, నువ్వే సునందా. నా పేరు మీకు నీ పేరే కాదు, నీ పుట్టుక దగ్గర నుంచి మాకన్నీ తెలుసు. తెలుసుకున్నందుకు థ్యాంక్స్ అండి. ముందు మీరెవరో చెప్తారా? కన్ఫ్యూజన్తో చచ్చిపోతున్నాను. క్లారిటీ వస్తే నిజంగానే చచ్చిపోతావు. చూడు సునందా, జీవితంలో కొన్ని మనం నేర్చుకోవాలి. మనల్ని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని వెంటనే మర్చిపోవాలి. కానీ మనమే ఎవరినైనా మోసం చేస్తే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? మోసగించబడినోడు ఎప్పుడు పగతో ఎంటబడుతూనే ఉంటాడు కాబట్టి. అంటే నా వల్ల మీరు మోసపోయారా? కాదు, నష్టపోయినాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని కోల్పోయినాను. ఇంకా అర్థం కావడం లేదా? మీ వదిన సావిత్రి ఉండాది కదా, ఆ సావిత్రికి పెద్దిరెడ్డి అని అన్న ఉండాడు కదా, ఆ పెద్దిరెడ్డిని నేనే. అదే నువ్వు నా నుంచి నా చెల్లెలు కొడుకుని దూరంగా తీసుకుపోయినావు కదా, గుర్తుకొచ్చినదా? ఉత్తరం రాసినావు, ఏదో పగ సాధిస్తానన్నావు. నీ పనులన్నీ అయిపోయినాయా? కంగారు పడమాక, నేను నిన్ను ఏమీ చేయను. నా అల్లుడితో నీ అవసరం తీరిపోయినదని చెప్తే ఆడితో నాకు కొన్ని అవసరాలుండాయి, అవి తీర్చుకుందామని. ఆ అవసరాలంటే పెద్దగా ఏమీ లేవు. నా చెల్లెల్ని పొరపాటుగా ఆనాడు నేను కాదనుకొని పోగొట్టుకున్నా. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా నా మేనల్లుణ్ణి నా ఇంటి అల్లుడుగా చేసుకుందామని ఆశపడుతున్నాను. చెప్పు సునంద, ఆడెక్కడుండాడు? బాగుండాడా? బాగా చదువుతుండాడా? అసలు ఈయనే ఉండాడా? అంత చిన్నగా అడిగితే ఎందుకు చెప్తాదన్నా? 4 తగిలిస్తే. రేసినా నువ్వు ఉండరా, ఆవేశపడమాక. ఆడకూతురు కదా, చేయి చేసుకోకూడదు. చూడమ్మా, ఆడు నీకు మేనల్లుడే, కాదన్ను. కానీ నీ తాన 25 ఏళ్ళు పెరిగినాడు కదా,
అది చాలు, వాణ్ణి నాకిచ్చేయమ్మా. ఏందమ్మా, ఈ నాకు ఇష్టం లేదా? చూడు, ఈ పెద్దిరెడ్డికి జనంలో మంచి పేరుండాది, కానీ నా అల్లుడి విషయంలో ఆ పేరు పోయినా పర్వాలేదు. నా తమ్ముడికి ఆవేశం వస్తే నేను ఆపాను, కానీ నాకు ఆవేశం వస్తే ఆపడానికి ఎవరు లేరు, రారు, అసలుండరు. అర్థమైందనుకుంటాను. చెప్తావా? లేకపోతే వాడు ఉన్నాడండి. క్షేమంగానే ఉన్నాడు, కానీ ఇక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడు. సరే రమ్మను. మీ మామ వచ్చినాడని చెప్పి పిలిపించు. ఇప్పటికిప్పుడు అంటే కష్టం అండి. పైగా మీరనేవారు ఒకరున్నారని వాడికి తెలియదు కదా. కొంచెం నిదానంగా వాడికి నచ్చచెప్పి మీ దగ్గరికి వచ్చేలా చెయ్యాలి. అయితే నీకు వారం రోజులు టైం ఇస్తా ఉండా. ఏం చేస్తావో ఏందో నాకు తెలియదు, కానీ వాడు నా తానికి రావాలా. ఇన్ని దినాలు నేనున్నానని తెలియని వాడు ఇకపై నువ్వు ఉన్నావన్న విషయమే మర్చిపోవాలా. ఇప్పుడు తప్పించుకోవాలంటే ఈ పెద్దిరెడ్డి ఏం చెప్పినా తలాడించాలి. కానీ సూర్య నా దగ్గర లేడన్న విషయం మాత్రం వీళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఇతను నన్ను చంపేస్తాడు. మాట్లాడవేంది? అన్నా చెప్పినాది అర్థమైంది కదా. అర్థమైంది, అర్థమైంది. రేయ్, కట్లిప్పండ్రా. వస్తానండి. ఆగు, నిన్ను ఒంటరిగా పంపించడం లేదు. నా అల్లుడు నా కాడికి వచ్చే వరకు నా మనుషులు నీతోనే ఉంటారు, నీ ఇంట్లోనే ఉంటారు. రే బుల్రెడ్డి, అన్నా నువ్వు సునందతో వెళ్ళు. అట్నే అన్నా. వీడు బుల్రెడ్డి, నా కోసం పేనాలిచ్చే మనిషి. తేడా వస్తే పేనం తీసే మనిషి. అర్థమైందనుకుంటాను. అన్నా, నాకెందుకో సునందేదో ఆలోచనలో ఉండాదనిపిస్తోందన్నా. అందుకే కదరా బుల్రెడ్డిని తోడుగా పంపించింది. నా అల్లుడు నా కాడికి రాకపోతే అది కాటికి పోద్ది. పోదాం పద. మీరేంద్ర చూస్తా ఉండారు, వెళ్ళండి. పండే
ఏంటబ్బా అమ్మగారు ఇంకా ఇంటికి రాలేదు. కొంపదీసి సూర్యాన్ని మాయం చేసినట్టే ఆ సుబ్బుగాడు అమ్మగారిని కూడా మాయం చేసి ఉంటాడా? చేసినా చేస్తారు. ఆ సుబ్రహ్మణ్యం అంతటి సమర్థుడే. అమ్మా వచ్చేసారమ్మా. వీళ్ళెవరమ్మా? ఆ, మన గెస్ట్లు మూర్తి గారు. వాళ్ళ గది చూపించండి. గదొద్దు, హాల్లోనే పండుదాం. మీ ఇష్టం, వెళ్ళండి. వీళ్ళు గెస్ట్లేంటమ్మా గోస్టుల్లో ఉన్నారు? మూర్తి గారు, అదే మాట వెళ్ళి వాళ్లతో అనండి. సంతోషపడి మీకు సన్మానం చేస్తారు. వద్దులేండమ్మా, నాకెందుకు వచ్చిన గొడవ? ఆ, మూర్తి గారు, బేబీకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? అంటే అది ఫుడ్ వల్ల ఏదో చిన్న తేడా జరిగిందని చెప్పారమ్మా. మెడిసిన్ ఇచ్చారు. ఆ, బేబీ పడుకుందా? అనుకుంటానమ్మా. అనుకోవడం ఏంటి మూర్తి గారు?